కప్ప పెద్ద కథ తెలుగు. ఒక చిన్న గ్రామం పక్కన పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువులో గజ్జి కప్ప అనే ఒక కప్ప జీవించేది. మిగతా కప్పల్లా అది రోజంతా దూకుతూ ఈగలు పట్టుకుంటూ కాలం గడిపేది కాదు. అది ఎక్కువగా చెరువు అంచున కూర్చుని ప్రపంచాన్ని గమనించేది. నువ్వు ఎందుకు అలా ఊరికే చూస్తూ కూర్చుంటావ్ అని ఒక రోజు ఇంకో కప్ప అడిగింది. గజ్జి కప్ప శాంతిగా చెప్పింది, చూస్తేనే నేర్చుకోగలుగుతాం, నేర్చుకుంటేనే బతకగలుగుతాం. మిగతా కప్పలు నవ్వాయి. మనకు ఈ చెరువే ప్రపంచం, ఇంకేం తెలుసుకోవాలి అన్నాయి. కాని గజ్జి కప్ప నమ్మలేదు. కొన్ని రోజులకు భారీ వర్షాలు వచ్చాయి. చెరువు నిండిపోయింది. నీరు ఉప్పొంగి బయటకు పారింది. చిన్న కప్పలు ఆనందంగా దూకుతూ ఆటలాడాయి. కాని గజ్జి కప్ప అప్రమత్తంగా ఉంది. నీటి ప్రవాహం దిశను, బలం ఎంత ఉందో గమనించింది. అప్పుడే ఊహించని ప్రమాదం వచ్చింది. చెరువు గట్టు తెగి నీరు వేగంగా బయటకు దూసుకెళ్ళింది. చాలా కప్పలు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఎవరికీ ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు గజ్జి కప్ప గట్టిగా అరచింది, ప్రవాహానికి ఎదురుగా పోవద్దు, పక్కనున్న రాళ్లను పట్టుకోండి. మొదట ఎవ్వరూ వినలేదు. కాని నీరు ఇంకా వేగం పెరిగింది. అప్పుడు కొందరు గజ్జి కప్ప మాటలు విని రాళ్లవైపు వెళ్లారు. వాళ్ళు బతికారు. మిగిలిన వాళ్ళు చాలా దూరం కొట్టుకుపోయారు. వర్షం ఆగిన తర్వాత చెరువు మళ్లీ నిశ్శబ్దమైంది. అప్పటికి గజ్జి కప్పను చూసి మిగతా కప్పలు తలవంచాయి. నువ్వు ముందు నుంచే ఇది ఊహించావా అని ఒక కప్ప అడిగింది. గజ్జి కప్ప చెప్పింది, ఊహ కాదు, గమనింపు. ప్రమాదం ఒక్కసారిగా రాదు, ముందే సంకేతాలు ఇస్తుంది. మనం చూడకపోతేనే అది అపహాలంతారత ఇక్సా-ఈ-తం అవుతుంది. ఆ రోజు నుంచి చెరువులో ఒక మార్పు వచ్చింది. కప్పలు కేవలం ఆడుకోవడం కాదు, గమనించడం కూడా నేర్చుకున్నాయి. చెరువు ఇక సురక్షితంగా మారింది. గజ్జి కప్ప రాజు కాలేదు, పెద్దగా పొగడలేదు. కాని అవసరమైనప్పుడు సరైన నిర్ణయం తీసుకున్నవరద తర్వాత చెరువు మారిపోయింది. నీరు మామూలుగానే కనిపించింది, కానీ లోతుల్లో మట్టి కదిలిపోయింది. అలాగే కప్పల మనసుల్లో కూడా. మునుపటిలా ఎవ్వరూ గజ్జి కప్పను నవ్వలేదు. కాని నిజం ఏంటంటే, ఇంకా వినడం పూర్తిగా రాలేదు. కొన్ని కప్పలు ఇలా అనుకున్నాయి, ఆ రోజు అదృష్టం కలిసొచ్చింది, ప్రతిసారి ఇలా ఉండదు. గజ్జి కప్పకు ఇది అర్థమైంది. అందుకే మాట్లాడలేదు, చేసి చూపాలని నిర్ణయించింది. చెరువు దగ్గర మనుషులు ఒక వల వేశారు. చిన్న కప్పలు ఆసక్తిగా దూకాయి. ఇది కొత్త ఆటేమో అన్నాయి. గజ్జి కప్ప మాత్రం గమనించింది, వల నీటిలో కదలిక లేదు, కానీ బయట కట్టుగా ఉంది. అది మిగతా కప్పలకు చెప్పింది, దీంట్లో ఆకలి లేదు, శబ్దం లేదు, ఇది ఉచ్చు. కొన్ని వినాయి, చాలా వినలేదు. ఒక కప్ప వలలో చిక్కింది. అది అరవడం మొదలుపెట్టింది. అప్పుడే మిగతావాళ్లకు అర్థమైంది, ప్రమాదం వచ్చిందని. గజ్జి కప్ప వెంటనే చర్య తీసుకుంది. చెరువు అంచున ఉన్న ముల్లుకర్రను తోసి నీటిలో పడేసింది. ఆ కర్ర వలలో ఇరుక్కుంది. నీటి ప్రవాహంతో వల కొంచెం చీలింది. ఆ చీలికలోంచి కొన్ని కప్పలు బయటపడ్డాయి. అన్ని కాదు, కాని కొన్ని ప్రాణాలు దక్కాయి. మళ్లీ నిశ్శబ్దం. ఆ రోజు చెరువులో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి నుంచి ఎవరో ఒకరు గమనిస్తారు, ఎవరో ఒకరు హెచ్చరిస్తారు. వినకపోతే బాధ్యత మనదే. గజ్జి కప్ప నాయకురాలు కాలేదు, కాని చెరువు బతకడానికి కారణమైంది. ఆ రాత్రి గజ్జి కప్ప ఒంటరిగా చెరువు అంచున కూర్చుంది. చంద్రుడిని చూస్తూ ఇలా అనుకుంది, ప్రతి ఒక్కరిని కాపాడలేం, కానీ ముందే కళ్ళు తెరిస్తే సబ్స్క్రైబ్ టు మై ఛానల్.